అందరికీ నమస్కారం అండి. ఈరోజు దివ్య గారు రచించిన శ్రీకృష్ణ జననం మొదటి భాగం విందామా? మధురా నగరాన్ని సూరసేన మహారాజు పరిపాలించేవాడు. ఆయన యాదవ వంశానికి చెందినవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉన్నాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె అయిన దేవకిని ఇచ్చి వివాహం చేశారు. వివాహం అయిన తరువాత వసుదేవుడిని దేవకిని తీసుకుని దేవకి అన్న అయిన కంసుడు ఆమెను అత్తవారి ఇంటిలో దిగబెట్టడానికి స్వయంగా వెళ్లాడు. కంసుడికి చెల్లెళ్ళు అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తన చెల్లెలు పుట్టింటిని విడిచి అత్తింటికి వెళుతుంటే తనని వదిలి ఉండలేక తానే స్వయంగా అత్తింట్లో దించడానికి బయలుదేరుతాడు. వారిని రథంలో తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో ఆకాశవాణి, కంస, నిన్ను చంపేది నీ చెల్లెలు కడుపున పుట్టిన 8వ కుమారుడే అని చెబుతుంది. అది విన్న కంసుడు కోపంతో రథం మీద నుంచి దిగి దేవకిని రథం మీద నుంచి లాగి కింద పడేసి ఖడ్గం ఎత్తి ఆమెను చంపబోయాడు. వసుదేవుడు వెంటనే అడ్డుపడి, ఏమిటి బావా నువ్వు చేస్తున్నవని? నీ చెల్లెల్ని నువ్వే చంపుతావా? నీకు ఇది తగిన పనేనా? అయినా నిన్ను చంపేది నీ చెల్లెలు కుమారుడు, నీ చెల్లెలు కాదు. ఆడపిల్లను చంపటం మహాపాపం. నా మాట విను. నేను మాట ఇస్తున్నాను. నాకు నీ చెల్లెలికి పుట్టిన ప్రతి బిడ్డని తీసుకువచ్చి నీకు ఇస్తాను. వారిని చంపు, నీ చెల్లెల్ని వదిలేయి అన్నాడు, ప్రస్తుతం గండం గట్టెక్కించడానికి. అందుకు కంసుడు కాసేపు ఆలోచించి, నిజమే, అమాయకురాలైన నా చెల్లెల్ని చంపితే ఏం వస్తుంది? తన కుమారుని చంపితే సరిపోతుంది కదా. అనవసరంగా నా చెల్లెల్ని చంపితే ఏమీ రాదు అనుకుని వసుదేవుడు చెప్పిన దానికి అంగీకరించి వారిని వారి రాజ్యానికి పంపకుండా కంసుని రాజ్యానికే తీసుకువచ్చి వారిని అంతఃపుర బందీలుగా చేశాడు. కొన్నాళ్లకి దేవకీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. వసుదేవుడు ఇచ్చిన మాట ప్రకారం తన కుమారుణ్ణి తీసుకువచ్చి కంసునికి ఇచ్చాడు. కంసుడు ఆ బిడ్డ ముఖం చూసి చంపలేక, నన్ను చంపేది ఈ బిడ్డ కాదు, నీకు కలిగే 8వ కుమారుడు. వీడిని నేను చంపలేను. వీడిని సంతోషంగా తీసుకువెళ్లి పెంచుకో అని అన్నాడు. మరికొంతకాలానికి వారికి మరో 5 కుమారులు జన్మించారు. వారందరినీ కంసుడు చాలా గారాబంగా పెంచుతుంటాడు. ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి కంసుని దగ్గరకు వచ్చి, నువ్వు గత జన్మలో కాలనేమి అనే రాక్షసుడివి అని, నిన్ను చంపడానికి శ్రీ మహావిష్ణువే అవతరించబోతున్నాడని, అతను వచ్చేటప్పుడు అతని సోదరుడిని కూడా వెంటబెట్టుకుని తీసుకువస్తాడు అని, ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఎవరూ తమ సోదరుడికి సహాయం చేస్తారో తెలియదు అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో కంసుడు కోపం తట్టుకోలేక వసుదేవుని అంతఃపురానికి వెళ్లి పిల్లలు అందర్నీ గిరాగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపాడు. అడ్డువచ్చిన దేవకిని వసుదేవుణ్ణి సంకెళ్లతో చెరసాల్లో బంధించాడు. ఏమిటి అన్యాయం అని అడిగిన ఉగ్రసేనుని బంధించి రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. అతని లోపల ఉన్న రాక్షసుడు పూర్తిగా బయటకు వచ్చేశాడు. మళ్లీ నారద మహర్షి వచ్చి జరిగింది తెలుసుకుని కంసునితో, అయ్యయ్యో, ఎంత పని చేసావయ్యా? ఆ 6 గత జన్మలో నీ కుమారులే. హిరణ్యకశిపుడు వారందరినీ మీరు మీ తండ్రి చేతిలోనే చనిపోతారు అని శాపం ఇచ్చాడు అని అంటాడు నారద మహర్షి. ఆ మాట విన్న కంసుడు తన తొందరపాటుతనానికి చాలా బాధపడతాడు. కంసుడు 8వ గర్భం కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతకాలానికి దేవకీదేవి మళ్లీ గర్భం ధరించింది. కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ చేత యోగమాయ దేవకీదేవి గర్భంలో ఉన్న పిండాన్ని వసుదేవుని మొదటి భార్య అయిన రోహిణీ గర్భంలో ప్రవేశపెడుతుంది. 7వ గర్భం విచ్ఛిన్నం అయిందని కంసుడు తెలుసుకుని సంతోషించాడు. 8వ కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాడు. యోగమాయ ద్వారా గర్భం ధరించిన రోహిణికి బలరాముడు జన్మించాడు. వసుదేవుణ్ణి చెరసాల్లో బంధించిన తరువాత రోహిణిని నందుడు గోకులానికి తీసుకువెళ్లాడు. తరువాత కొన్నాళ్లకి దేవకీదేవి గర్భం ధరించింది. ఆమె గర్భం ధరించిన దగ్గర నుంచి కంసునికి అన్నీ అపశకునాలే కనిపించాయి. రోజు గడుస్తున్న కొద్దీ కంసుడు భయంతో గడుపుతున్నాడు. శ్రీ మహావిష్ణువు దేవకీ గర్భంలో ఉన్నాడు అని తెలిసి దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు స్వామిని సేవించడానికి చెరసాలకు అదృశ్య రూపంలో వచ్చేవాళ్లు. ఇలా కొన్నాళ్లు గడిచిన తరువాత దేవకీదేవికి నిండు నెలలు వచ్చాయి. కంసుడు భయంతో చెరసాలలో కూడా వారిని స్వేచ్ఛగా తిరగనివ్వకుండా, వసుదేవుణ్ణి కథలనివ్వకుండా కాళ్లకి చేతులకి సంకెళ్లు వేశాడు. దేవకీదేవి పురిటి నొప్పులు పడుతుంటే సహాయం చేయడానికి ఒక్కరూ లేకుండా చేశాడు కంసుడు. శ్రావణ శుద్ధ అష్టమి రోజున శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. వసుదేవుడు తనకి కొడుకు పుట్టాడు అని ఆనందంతో బ్రాహ్మణులకి దానాలు ఇస్తాను అని మనసులోనే సంకల్పం చేసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించగానే మధురా నగరంలో
అందరూ గాఢనిద్రలోకి వెళ్లిపోయారు. పుట్టిన బాలుడు శ్రీ మహావిష్ణువు రూపాన్ని పొంది దేవకీదేవి వసుదేవులకు నమస్కారం చేసి, నేను పుట్టిన ఇదే సమయంలో నందనవనంలో యోగమాయ యశోద గర్భాన జన్మించింది. నా మాయ చేత పశుపక్షాదులు తప్ప మానవులందరూ గాఢనిద్రలో ఉన్నారు. కనుక నువ్వు వెళ్లి నందనవనంలో యశోద పక్కన నన్ను ఉంచి అక్కడ ఉన్న యోగమాయను ఇక్కడికి తీసుకొనిరా అని చెప్పి అదృశ్యమయ్యి బాలుని రూపం పొందాడు. వెంటనే వసుదేవునికి ఉన్న సంకెళ్లు తెగిపడిపోయాయి. చెరసాల తలుపులు అవే తెరుచుకున్నాయి. దేవకీదేవి ఏడుస్తూ తన బిడ్డను వదలలేక పంపించింది. చెరసాల నుంచి బయటికి వచ్చి చూస్తే కుండపోతగా వాన కురుస్తుంది. అంతా ఆ పరమాత్మయే చూసుకుంటాడు అని వరదలా పొంగుతున్న యమునా నదిని దాటుతూ మనసులో శ్రీహరిని తలుస్తున్నాడు. వసుదేవుడు శ్రీకృష్ణుని తన శిరస్సు మీద పెట్టుకుని నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక శ్రీకృష్ణుని పాదాలు యమునా నదిలో తడవగానే యమునా నది వచ్చింది పరమాత్మ అని తెలుసుకుని 2 పాయలుగా చీలి దారి ఇస్తుంది. శ్రీకృష్ణుడు తడుస్తున్నాడు అని ఆదిశేషుడు పడగ పట్టాడు. ఇలా వసుదేవుడు యమునా నదిని దాటి నందనవనానికి చేరుతాడు. అక్కడ నందునీటిలో యశోద దగ్గర శ్రీకృష్ణుని ఉంచి అక్కడ పుట్టిన పాపని తీసుకుని మధురానగరంలోని చెరసాలకు వచ్చాడు. ఆ బిడ్డ చెరసాలకు రాగానే ఏడవడం మొదలుపెట్టింది. ఏడుపు వినపడగానే మాయ తొలగిపోయి అందరికీ మెలకువ వచ్చింది. కాపలాదారులు వెంటనే వెళ్లి కంసునికి ఈ విషయం చెబుతారు. కంసుడు వెంటనే వచ్చి ఆ పాపను తీసుకోబోతే దేవకీదేవి కంసుడి కాళ్లు పట్టుకుని, అన్నయ్య, ఈ బిడ్డ కుమారుడు కాదు, కూతురు. ఆడపిల్ల నిన్నేం చేస్తుంది? ఈమెను వదిలేయి అని బ్రతిమలాడుతుంది. అయినా కంసుడు వదలకుండా మిగతా పిల్లలను చంపినట్టే ఈ పాపని కూడా నేలకేసి విసురుతాడు. ఆ పాప నేలకేసి వెళ్లకుండా ఆకాశంలోకి వెళ్లి ఆదిశక్తి అవతారం ఎత్తి, కంస, నిన్ను చంపేవాడు వేరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి అదృశ్యమయ్యింది. కృష్ణం వందే జగద్గురు.